కాల్పుల మూతతో నిన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. 31 మంది మావోయిస్టులు మరణిస్తే 2 భద్రతా సిబ్బంది సైతం అమరులయ్యారు. మరో 2 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని చెబుతున్నారు. గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 86 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల మూతతో నిన్న ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా సిబ్బందికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు మళ్లీ గట్టి దెబ్బ తగిలింది. 31 మంది మావోయిస్టులు మరణిస్తే 2 భద్రతా సిబ్బంది సైతం అమరులయ్యారు. మరో 2 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని చెబుతున్నారు. గతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 86 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికీ ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్లతో కూడా అటు ఏదైతే దండకార్యాన్ని దద్దరిల్లుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దాదాపుగా 31 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో దాదాపుగా 11 మంది మహిళలు కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో నిన్న సాయంత్రం నుంచి కూడా అటు మావోయిస్టులు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలు సమావేశం అయ్యారనే నేపథ్యంలోనే ఈ కూంబింగ్ అయితే నిర్వహించారు. అటు డిఆర్జీ బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు ప్రత్యేకంగా కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల వరకు దాదాపుగా 12 మంది కూడా మృతి చెందినట్లయితే తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే వరుస ఎన్కౌంటర్ల ద్వారా కూడా ఇక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా సంబంధించినటువంటి మధ్యడి కమిటీ, అదే విధంగా ఇటు నక్సల్స్ సంబంధించినటువంటి కమిటీలన్నీ కూడా సమావేశమైన నేపథ్యంలోనే ఈ సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒకసారిగా తారసపడ్డబడినటువంటి మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు అయితే కాల్పులు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఎన్కౌంటర్ ద్వారా దాదాపుగా ఇప్పటికీ వేల సంఖ్యలో కూడా అసూలు పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే సంబంధించినటువంటి కీలక నేతలు ఏదైతే ప్రకాష్ కావచ్చు, భాస్కర్ కూడా మృతి చెందారని చెప్పేసి అయితే అధికారులు కూడా ఎప్పటికే ప్రకటిస్తున్నప్పటికీ వీరంతా కూడా ఏదైతే ప్రకాష్ మాత్రం ఇటు భాస్కర్ మాత్రం ఇటు బోధు ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే మరో వ్యక్తి కూడా అటు ఆదిలాబాద్ కి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా వరుస ఎన్కౌంటర్లతో అటు ఈ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లుతుంది. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఇదే ప్రకటిస్తున్నారు. 2026 మార్చి 31 వరకు పూర్తిగా మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా కూడా ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని నిర్మిస్తామని చెప్పేసి అటు ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి విజయ్ శర్మ, ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా ఇదే విషయాన్ని అయితే నొక్కని చెప్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో మావోయిస్టు రహితంగా నిర్మించడం కోసం మా ప్రభుత్వం ప్రత్యేకంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ముందుకు సాగుతుందనేది చెప్తున్నారు. ప్రధానంగా నిన్న ఈ ఇయర్ లో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ లో దాదాపుగా 86 మంది కూడా మృత్యువాత పడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వరుస ఎన్కౌంటర్లతో కూడా అటు మావోయిస్ట్ పార్టీ కోలుకొని దెబ్బలు అయితే తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ఇయర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 86 మంది చనిపోతే గత ఏడాది మొత్తం 219 మంది కూడా అసూలు బాసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టు పార్టీకి కావచ్చు కీలకంగా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా సమావేశాలు అవుతున్నారు. కేంద్ర కమిటీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సమావేశం అయ్యారనే నేపథ్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలోనే నిన్న జరిగిన ఘటనలో మాత్రం భారీగా
అటు మావోయిస్ట్ పార్టీకి అయితే కొంత కోలుకొని దెబ్బ తగిలిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరగడంతో ఆ పార్టీ కొంత మనుగడ కోల్పోయే పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించింది. అటు మావోయిస్ట్ పార్టీ కూడా ప్రత్యేకంగా దానిపై అయితే ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మా పార్టీకి సంబంధించి ఎక్కడైతే అహింస అదే విధంగా అరాచకాలు అణచివేతలు ఉంటాయి అప్పటి వరకు కూడా అంటే మా పార్టీ మనుగడలోనే ఉంటుందని చెప్పేసి అటు మావోయిస్ట్ పార్టీ కూడా ప్రకటనలు విడుదల చేయడం కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దండకారాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకునేందుకు ప్రధానంగా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా అంటే ప్రతి అణువును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా డ్రోన్ల ద్వారా కూడా అటవీ ప్రాంతాన్ని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్ తో అటు గిరిజనులు కావచ్చు, ఆ గిరిజన గుడారాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన నేతలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అక్కడ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ మావోయిస్టులు మృతి చెందడం కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా నేలగొరుగుతున్నారనే సమాచారం అయితే కొనసాగుతుంది. ఇటీవల ఏదైతే అంటే గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో చొక్కారావు అలియాస్ తిరుపతిరావు కూడా చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కొంతమంది కేంద్ర కమిటీలో కూడా దాదాపుగా 12 మంది ఉంటే 12లో తెలంగాణకు సంబంధించిన వారు కూడా 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కూడా అంటే వయోభారం కావచ్చు, అదేవిధంగా పార్టీని ముందు నడిపించడంలో కొంత ఆందోళన చెందుతున్నారని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు రిక్రూట్మెంట్లు కూడా లేకపోవడంతో అటు మావోయిస్ట్ పార్టీ కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా అంటే అటు కేంద్ర కమిటీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇక్కడ అంటే ఉన్నారా, లేకపోతే ఛత్తీస్గఢ్ లో ఇటు బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే వారంతా పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో అటు ఏదైతే అంతర్రాష్ట్ర సరిహద్దులు కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలను కూడా వారైతే కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతాల్లో నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో దాదాపుగా వేసవి సమీపిస్తుండడం, అకురాల్చడం, అదేవిధంగా అక్కడ దాహర్తి అంటే నీటి లభ్యత కూడా కొరవడే నేపథ్యంలోనే వీరంతా పక్క రాష్ట్రాలకు వెళ్తారనే నేపథ్యంలోనే ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం అటు దండకారణ్యంలో మాత్రం కొంత ఆందోళనకర పరిస్థితి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో అంటే అక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా బోర్డర్ లో మాత్రం నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్ల ద్వారా కూడా వారంతా కొంత కోలుకొని దెబ్బ తగులుతుంది. కొంతమంది జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పేసి అటు ప్రభుత్వాలు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మావోయిస్ట్ పార్టీలో ఉన్న నేతలంతా జనజీవన స్రవంతిలో కలిస్తే మాత్రం తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు, అదేవిధంగా వారికి అన్ని రకాలుగా ఆర్థిక సహాయం కావచ్చు, అదేవిధంగా ఇది కూడా ప్రకటిస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం దండకారణ్యం మాత్రం కొంత ఆందోళనకారి పరిస్థితులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.